మా పాప రైస్, పప్పు కావాలి అనేసరికి అదేంటో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే లేచి తనకు నచ్చినవన్నీ ప్రిపేర్ చేసి పంపించాను. ఆ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కొన్ని వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి సేమియా ఉప్మా ప్రిపేర్ చేశాను. సో, అదైతే కొంచెం ఈజీగా తినేస్తుంది కదా అని చెప్పేసి అండ్ ఆప్షనల్‌గా ఒక బాయిల్డ్ ఎగ్ కూడా పెట్టేశాను. తర్వాత రైస్, పప్పు ప్రిపేర్ చేసిచ్చా ఈరోజు. ఈరోజు చూడాలి తను ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతుందా, అంటే తినగలుగుతుందా లేదా ఏంటి అన్నది. బట్ కానీ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్లో అయినా ఇంట్లో అయినా ఫుడ్ తింటేనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, లేదంటే చాలా డల్ అయిపోతారు కదా. మా పాప కూడా అంతే, ఫుడ్ అసలు తినలేదనుకోండి చాలా వీక్ అయిపోతుంది స్కూల్ నుంచి వచ్చేసరికి. సో మొత్తం తినేసి ఖాళీ చేసుకొని హ్యాపీగా వచ్చేస్తే సరిపోతుంది. హ్యాపీ, నేను కూడా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే సండే వచ్చిందంటే చాలు, మండే స్కూల్కి వెళ్ళాలంటే ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. మా పాప ప్రతిరోజు అంతే సేమ్ రొటీన్. నువ్వు వస్తావా, ఇంకోసారి వెళ్ళాలి.